శ్రీకాళహస్తి యువకుడి హత్య కేసులో తెరపైకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 ఏళ్లుగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత్న ఇంట్లో రాయుడు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని తమ కుటుంబ సభ్యుల సమాచారాన్ని లీక్ చేస్తున్నాడని, తాము దాడి చేశామే తప్ప రాయుడిని చంపలేదన్న వినూత చెప్తుంది. అయితే ఇప్పటికే హత్య కేసు లింకులతో వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా కాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన నిందితులు ఈ నెల 8న కూవం నది దగ్గర రాయుడు మృతదేహాన్ని పడేశారు. ఈ కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత, అలాగే ఆమె భర్త చంద్రబాబు సహా 5గురు ఉన్నారు. సమాచారం నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి చెప్పండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే కోటా వినూత ఉన్నారో ఆమె భర్త చంద్రబాబుతో పాటు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసులు వారితో పాటు ఉన్నారు. అంటే ఇతను వారికి డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నాడు. అంటే గత కొన్ని సంవత్సరాల పాటు వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఇతను మెలుగుతూ వచ్చాడు. అంటే శ్రీనివాసులకి తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్ళ అమ్మమ్మ దగ్గరే అతను పెరుగుతుండేవాడు. అయితే ఈ క్రమంలోనే కోటా వినూత వారి దగ్గర ఉండడం వల్లే వారు అతన్ని బాగా చేరతీసి దగ్గరగా ఉండడం వల్ల అతన్ని పర్సనల్ గా పిఏగా కూడా కొనసాగిస్తూ అలాగే డ్రైవర్ గా కూడా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే ఎవరైతే ఈ కోటా వినూత గతంలో కూడా వారు కొన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క అంశాలను కూడా ఇతరులతో చెప్పడం వల్ల, వారితో షేర్ చేసుకోవడం వల్ల కూడా ఇది వారి దృష్టికి వెళ్లడంతో వాళ్ళు గతంలో 2-3 సార్లు కూడా మందలించడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే అతన్ని జూన్ 21వ తేదీన కూడా అతన్ని తమ వద్ద పనిచేయడం లేదు, తమని విధుల నుంచి తొలగించినామని చెప్పి కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ఆ యొక్క పోస్టులు కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే ఎవరైతే తమ వద్ద శ్రీనివాసులు పనిచేస్తున్నాడో అలియాస్ రాయుడు అనే వ్యక్తిని తాము విధుల నుంచి తొలగించి తమకు వారికి సంబంధం లేదని చెప్పి కూడా వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే అతను హత్యకు గురి కావడం, అంటే చెన్నైలోని ఏదైతే కూవం నది సమీపంలో అతని డెడ్ బాడీ కూడా జూలై 8వ తేదీ కూడా పోలీసులు గుర్తించడం పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కొన్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగా అతను హత్యకు గల కారణాలు కూడా పోలీసులు కూడా సేకరించిన సమాచారం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఎవరైతే కోటా వినూత భర్త చంద్రబాబును కూడా చెన్నైకి పోలీసులు పిలిపించి కూడా విచారిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అంటే వీరిపైన ఈ యొక్క హత్య నేరం ఆరోపణ ఉండడంతోనే జనసేన అధిష్టానం కూడా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా, అంటే ఒక లేఖ కూడా విడుదల చేసిన సందర్భం కూడా ఉంది. దీనిపైన కూడా తిరుపతిలో ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే వీరు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రమంలోనే వారిపైన ఈ యొక్క హత్యానేర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సింధు, థ్యాంక్ యూ నారాయణ.